కొన్ని శుభకార్యాలు కొన్ని రకాల యోగాలు ఉన్నప్పుడు చేయకూడదంటారు. అందులో ఈ కర్కి యోగం అని, దగ్ధ యోగం అని, క్రకచ యోగం అని చెప్పి అంటూ ఉంటారు ఎక్కువగా. ఈ యోగం అసలు ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు ఒక వారం యొక్క సంఖ్య, అలాగే తిథి యొక్క సంఖ్య, ఈ రెండింటిని కలిపామనుకోండి 13 వస్తే కనుక దీన్ని కర్కి లేకపోతే దగ్ధ లేక క్రకచ యోగాలు అని చెప్పి అంటారు. ఇప్పుడు ఆదివారం అనగానే ఒకటో సంఖ్య, ఈ ద్వాదశి అనేది 12, ఆదివారం ద్వాదశి వచ్చింది అనుకోండి, దీన్ని దగ్ధయోగం అంటాం, అంటే క్రకచ యోగం అనమాట. ఇప్పుడు సోమవారం వచ్చేసరికి 2 సంఖ్య, ఏకాదశి, సోమవారం ఏకాదశి శుభకార్యాలు చేయకూడదు. అలాగే 3 మంగళవారం అనుకున్నాను, మంగళవారం దశమి, అలాగే బుధవారం నవమి, అలాగే గురువారం అష్టమి, ఇంకా శుక్రవారం సప్తమి, శనివారం షష్ఠి, ఇలాగా అంటే వార సంఖ్య అలాగే తిథి సంఖ్య 2 కలిపితే 13 అయితే రాకూడదు. దీన్ని దగ్ధ యోగాలు అని చెప్పేసి మనం అంటాం.